ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు వరంగల్ నేతలు. జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా హన్మకొండలోని ఏకశిలా పార్కులోని విగ్రహానికి నివాళులర్పించారు. రాష్ట్ర ఆకాంక్షను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జయశంకర్ సార్ ఎంతో కృషి చేశారన్నారు నేతలు. సార్ ఇచ్చిన స్ఫూర్తితోనే సర్కార్ బంగారు తెలంగాణ వైపు అడుగులు వేస్తుందన్నారు. జయశంకర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధనకు సిద్ధాంతకర్త అని పేరు. ఈ సిద్ధాంతకర్త అని పేరు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా బలమైన కారణం ఏంటంటే మొదటి నుంచి కూడా అంటే ఈ రాష్ట్రం ఆంధ్రలో కలిసినప్పటి నుంచి కూడా వారు ఆంధ్రలో కలవడం మనకు మంచిది కాదు అని ఆ నినాదాన్ని జీవంగా ఉంచిన వారు జయశంకర్ గారు. అందుకొరకే వారిని సిద్ధాంతకర్తగా మనం చెప్పుకుంటా ఉన్నాం. అంటే వారికి తెలంగాణ కావాలి అనే ఒక తహతహ అంటే మరి తెలంగాణ అయితే ఆయనకేమైనా వస్తుందా అంటే పాపం తెలంగాణ ఏం లేడు. కానీ ఇక్కడ తెలంగాణలో ఉన్న వాసులు తెలంగాణలో ఉన్న ప్రజలకు ఏ విధమైన దోపిడీ జరుగుతూ ఉన్నది నీళ్ళల్లో నియామకాలలో మన నిధులలో అనేది వారికి స్పష్టంగా తెలుసు. కాబట్టి మరి అందరి యొక్క తెలంగాణ ప్రజల వైపు నుంచి వారు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారి వర్ధంతి కార్యక్రమాలు ప్రతి ఒక్క తెలంగాణ వాది బాధతోని జరుపుతున్నటువంటి ఈ సందర్భంలో వరంగల్ నగరంలో కూడా ఘనంగా వారికి నివాళులర్పిస్తూ వారి అంతిమ యాత్ర కూడా ఈ స్థలంలో నిర్వహించడం బాధాకరమైనప్పటికీ వారి ఆశయాలకు అనుగుణంగా వారి ఆశయాలను కొనసాగిస్తూ రాబోయే తరాలకు వారు తెలంగాణ రాష్ట్రం సాధించడానికి వారు చేసినటువంటి భావవ్యాప్తిని రాబోయే తరాలకు తెలియజేసేదానికి అనేక కార్యక్రమాలు నిర్వహించడం